ఈ వచ్చిన తెలంగాణ గత ప్రభుత్వంలో కేసీఆర్ గారి యొక్క హయాంలో ముఖ్యమంత్రిగా 10 సంవత్సరాల వారి పరిపాలన చేసిండ్రు. ఆ 10 సంవత్సరాలలో కూడా ఉద్యమకారుల యొక్క ఊసే ఎత్తలేదు. నిజంగా ఆయన తలుచుకుంటే ఒక్కొక్క నైట్లో ఒక్కొక్క రోజులో 26 గజెట్లు నోటిఫికేషన్ చేసినటువంటి ప్రభుత్వాలు అవి. సరే అనేక కుంభకోణాలు ఇవన్నీ చేసి ఉండొచ్చు, కానీ ఒక్కొక్క రోజున 20, 25, 26 గెజెట్లు అన్నీ బయటకు వచ్చేది. వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి యొక్క రీతులలో వాళ్ళు చేసుకునేది. కానీ మన ఉద్యమకారుల కోసంగా ఒక్కరోజైనా, ఒక్క పూటైనా, ఒక్క నిమిషమైనా ఆయన ఆలోచన చేయలేదు. ఆలోచన చేసింటే ఒకే ఒక్క నిమిషంలో ఒక జీవోతోని అయిపోయేటువంటి కార్యక్రమం అన్నట్టుది. కానీ ఆలోచన చేయలేదు ఆయనకు అవసరం లేదనుకున్నాడు. నేనే ఉద్యమకారుని, ఇంకెవరు ఉంటారు అనుకున్నాడు. నేనేమైనా వీళ్ళకి ఏమన్నా సదుపాయాలు కల్పిస్తే రేపు నన్ను ఉద్యమకారులని ఎవరు అనుకుంటారు, వాళ్ళే ఉద్యమకారులు అనుకుంటారు అనేటువంటి ఒక ఆశలతోనే దురాలోచనతోని ఆయన మన యొక్క ఉద్యమకారుల గురించి పట్టించుకోవడం జరగలేదు. అందుకోసమనే మన ఉద్యమకారులం అంతా కలిసి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కానీ, పార్లమెంట్ ఎన్నికల్లో కానీ పెద్ద ఎత్తున ఉద్యమకారులందరూ కూడా కలిసి ఈ ప్రభుత్వం ఇంకా 10 సంవత్సరాలు పరిపాలించింది, ఇంకా కూడా అధికారంలో ఉంటే మనం ఇంకా చాలా తెలంగాణని విపరీతమైనటువంటి దోపిడీకి గురవుతున్నటువంటి ఆలోచనతోనే అందరూ కదిలి కాంగ్రెస్కి పట్టం కట్టినరు. పట్టం కట్టిన తర్వాత మేమందరం కూడా అప్పుడు కాంగ్రెస్ యొక్క ఇన్ఛార్జి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని మాకు తెలుసు. అయినప్పటికీ కూడా మన యొక్క డిమాండ్లు, ఉద్యమకారుల యొక్క డిమాండ్లు చెప్పాలి ఇప్పుడు వచ్చేటువంటి ప్రభుత్వానికి అని చెప్పి నేను కానీ, ఇక్కడ రామరెడ్డి అన్న కానీ, ఇక్కడ ప్రసాద్ కానీ, ఇక్కడ ఉన్నటువంటి యొక్క చాలామంది అందరం కూడా మాణిక్యరావు ఠాకరే అని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఉండే, ఇక్కడ పిసిసికి కాంగ్రెస్కి ఇన్ఛార్జ్ ఉండే, ఆయన దగ్గరికి గడికి ఒక వారం రోజులకు ఒకసారి పోయేది మేము. సార్ మా ఉద్యమకారుల సమస్య ఏంటిది, మా ఉద్యమకారులకు వాళ్ళైతే ఏం చేయలేకపోయినారు, ఇప్పుడు గవర్నమెంట్ మీదే వస్తుంది, మరి మా ఉద్యమకారుల గురించి ఆలోచన చేయండి, ఉద్యమకారుల కోసం ఆలోచన చేయంటే మమ్మల్ని ఒక స్టేజ్లో ఆయన తిట్టుకున్నాడు కూడా. ఏందయ్యా 10 రోజులకు ఒకసారి వస్తూనే ఉంటారు, వారం రోజులకు ఒకసారి వస్తూనే ఉంటారు మీరు అని మమ్మల్ని అనేక సందర్భాలలో మాణిక్యరావు ఠాకరేలు ఆయన కోప్పడ్డాడు కూడా. అందుకు అయినప్పటికీ కూడా మేము పట్టు విడవకుండా, ఏమీ ఇబ్బంది పడకుండా మేము ఖచ్చితంగా వెళ్ళడం జరిగింది. 300 గజాల స్థలం కనీసం ఇవ్వండి, 30,000 పెన్షన్ ఇవ్వండి, అమరులకు 100 ఎకరాల స్మృతివనం ఏర్పాటు చేయండి అని ఇట్లాంటి ఒక 12 డిమాండ్ల మీద మేము అక్కడికి మెమోరాండం ఇవ్వడం జరిగింది. వాళ్ళు 300 గజాలని మనం అడిగితే వాళ్ళు 250 గజాల స్థలం అని చెప్పి మా అందరి ఒక కృషి ద్వారానే అది సార్థకమైంది. అయితే ఇప్పుడు చూడండి, ప్రభుత్వం కూడా మేనిఫెస్టోలో పెట్టిరు వాళ్ళు 250 గజాల స్థలం, ఇంటి స్థలం అయితే ఉందో ఉద్యమకారులకు అది ఇస్తాం, ఉద్యమకారులను మేమేం మర్చిపోలేదు, ఆ 250 గజాల స్థలం ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. జానకిరెడ్డి అక్క గారు పైకి రావాలా, స్టేజ్ దగ్గర రాక అని చెప్పినారు. కానీ ఆచరణలో చూసే వరకు మేనిఫెస్టోలో పెట్టడం వరకే జరిగింది తప్ప ఆచరణలో ఏమాత్రం చర్యలు కైకొనడం లేదు. ఇవాళ ఉద్యమకారులందరూ రోడ్డున పడ్డారు, ఎంతోమంది ఇల్లు లేకుండా ఉన్నారు, ఇవాళ ఆర్థిక భారం మోపైంది, ఇవాళ వాళ్ళు బ్రతికే పరిస్థితిలో లేరు, ఉద్యమకారులందరూ చనిపోతూ ఉన్నారు, అమరవీరుల కుటుంబాలు రోడ్ల పడ్డాయి, మరి ఆదుకోరా మీరు, మేము అధికారంలో తెచ్చింది దేనికి మిమ్మల్ని అని మేము అడుగుతూ ఉంటే మొన్న పొన్నం ప్రభాకర్ గారు ఈ ఫిబ్రవరిలో కమిటేస్తున్నాం, ఉద్యమకారుల గురించి ఎవ్వరు మాట్లాడొద్దట. ఈ మధ్యనే పాపం కల్వకుంట్ల కవితక్క భూ పోరాటం ద్వారా ఈ రాష్ట్రాన్ని ఒక్కసారి అలిజడి సృష్టించింది, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెమటలు పుట్టడాడు చేసింది. కాబట్టి మరి కల్వకుంట్ల కవితక్క గారు మాట్లాడొద్దట, ఇటు కోదండరామ్ సార్ మాట్లాడొద్దు, ఎవరు మాట్లాడొద్దట, ఎవరు మాట్లాడ అవసరం లేదు, మేము ఫిబ్రవరిలో కమిటేస్తామంటే నిజంగానే నమ్మినాం. అంటే ఉద్యమకారులు అంటే ఏదైనా నమ్ముతారు పాపం, ఎందుకంటే నమ్మినాం కాబట్టి ఇలా తెలంగాణ సాధించుకున్నాం, ఇలా రోరున పడ్డాం కాబట్టి నమ్మితే ఫిబ్రవరి అయింది, ఇక మార్చి కూడా పోతుంది, ఇంకొక వారం రోజులలో మార్చి పోతుంది. ఈ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, అయినప్పటికి కూడా అసెంబ్లీ సమావేశాలలో ఎక్కడన్నా ఏ కోణంలోన్నా మరి తెలంగాణ కోసం మాట్లాడతారు కావచ్చు అని ఎంత ఆశ పెట్టుకున్నాం.
ఎక్కడ కూడా ఏ మూలన కూడా ఏ ఎమ్మెల్యే మాట్లాడు, ఏ మంత్రి మాట్లాడు, ఏ ఎమ్మెల్సీ మండలిలో మాట్లాడు. ఇలా అద్దంకి దయాకర్ అన్న మొన్న అందరి దగ్గరకు వచ్చిండు. గన్ పార్కు దగ్గర ప్రోగ్రామ్ అయిన రోజు వచ్చి ఖచ్చితంగా కమిటేసుకుందాం, మేము ఖచ్చితంగా మాట్లాడతాం ముఖ్యమంత్రితో అన్న. అద్దంకి దయాకర్ అన్న కూడా మొన్న మండలిలో ఎన్నో అంశాలపైన మాట్లాడిండు తప్ప తెలంగాణ ఉద్యమకారులు గుర్తు రాలేదా అన్న? తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మేముగా కవితక్కని పిలిచాం. ఈ రాష్ట్రములో తెలంగాణ ఉద్యమకారుల అంశాన్ని రాష్ట్ర స్థాయిలో ఒక చర్చకు తీసుకురావాలంటే, రాష్ట్ర స్థాయిలో ఒక అంశంగా తీసుకురావాలంటే మన శక్తి తక్కువైతుందని, మన బలం తక్కువైతుందని రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక గొప్ప నాయకులను తీసుకొస్తే, పెద్దవాళ్ళని తీసుకొస్తే మీడియా ఫోకస్ అవుద్ది, ప్రభుత్వంలో ఒక చలనం స్టార్ట్ అవుద్దని అక్కను టైం తీసుకొని రిక్వెస్ట్ చేసి కరీంనగర్కి తీసుకొచ్చిన తర్వాత ఈ అంశం చర్చ బలంగా వచ్చింది. ఆ రోజు కరీంనగర్లో భూపోరాటం ప్రారంభం కాగానే శాసన మండలిలో మా పెద్దలందరూ కూడా వెళ్ళారు. ఆ రోజు నాకు వీలు కాలే. పొన్నం ప్రభాకర్ గారు మహేష్ గౌడ్ గారితో చెప్తుండ, అన్న నిన్ననే మా కరీంనగర్ జిల్లాలో మానకొండూరులో ఉద్యమకారులు భూమిని మరి కబ్జా చేయడానికి వెళ్ళారు, గుడిసెలేశారు, జెండాలు పట్టారు. మరి రాష్ట్రంలో ఈ కదలిక వస్తే మన గుర్తింపు ఉండదు, మన పార్టీకి గుర్తింపు ఉండదు అనేటువంటి మాట తెలియజేసినప్పుడు మహేష్ గౌడ్ గారు వెంటనే మరి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, నాకు తెలిసి వెంటనే శాసన మండలిలో మేము తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉన్నాం అనేటువంటి మాట శాసన మండలిలో ప్రకటించడం జరిగింది. ఇలా మహేష్ గౌడ్ గారు మాట్లాడినరు అంటే ఒక ఎమ్మెల్సీగా కాదు, ఆయన పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు కాబట్టి కాంగ్రెస్ పార్టీ మాట్లాడిందని మేము నమ్ముతా ఉన్నాం. ముఖ్యమంత్రి మాటగా మాట్లాడిందని నమ్ముతా ఉన్నాం. అదేవిధంగా గౌరవ పొన్నం ప్రభాకర్ గారు కూడా వారు చెప్పారు, ఈ నెలలో మేము కమిటీ వేస్తున్నామని. సంతోషించాం, గర్వపడ్డాం, మా ఆత్మగౌరవం నిలబడుతుందని ఆశపడ్డాం. మరి శాసనసభ సమావేశాల లోపేస్తారనుకున్నాం, వేయలేదు. కనీసం బడ్జెట్లోనైనా తెలంగాణ ఉద్యమకారుల అంశాన్ని ఆ బడ్జెట్లో రాస్తారనుకున్నాం. ఏ ఒక్క బడ్జెట్లో ఆ పదం కూడా రాకపోయేసరికి మళ్ళీ నీరు గారిపోతా ఉన్నాం. కాబట్టి మా ఉద్యమ సహచరులారా, ఏమి చేద్దాం? ఒకరినొకరు తిట్టుకుంటే లాభం లేదు, విమర్శించుకుంటే లాభం లేదు, పార్టీలకు ప్రశ్నిస్తే కూడా లాభం లేదు. అన్ని పార్టీల యొక్క ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉన్నది. పాలక వర్గాలను ఏ విధంగా ప్రశ్నిస్తున్నామో ప్రతిపక్షాలను ప్రశ్నించాలి. ఇచ్చిన మాట మరి అన్ని గ్యారంటీలు అడుగుతున్నారు కదా, ఉద్యమకారుల గురించి ఎందుకు ఏ పార్టీ ప్రశ్నిస్తారని అడుగుతా ఉన్నాం. ఇలా అన్ని పార్టీలు కూడా ప్రశ్నించాలి కదా, అన్ని పార్టీలు కూడా లేవనెత్తాలి కదా. అంటే అంత దిక్కుమాలోళ్ళమైనమా, మన అంత గుర్తింపు లేని వాళ్ళమైనమా ఉద్యమకారులం? కాబట్టి నేను టీఆర్ఎస్ పార్టీని అడుగుతున్నా, మీరు అన్ని అడుగుతున్నారు కదా, ఉద్యమకారుల గురించి ఎందుకు అడుగుతలేరని అడుగుతా ఉన్నాం. నేను ఒక విషయం, ఈరోజు అసెంబ్లీ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల ఊసే లేకుండా చేసిండ్రు, అందులో బడ్జెటే పెట్టలేకుండా చేసిర్రంటే మనని వాళ్ళు ఇప్పుడు గుర్తించలేరు. వాళ్ళు గుర్తించే విధంగా మనం ఏం చేయాలనేది కార్యాచరణ ముందుకు పోవాలంటే, ఇప్పుడు అసెంబ్లీ నడుస్తున్నప్పుడు ఎక్కడ ఎమ్మెల్యేకు అక్కడ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా మన సంఘాలు చేసిరనుకో, అసెంబ్లీ రాకుండా ఒక స్పీకరే ఉండేటట్టు చేస్తే మాత్రం ఖచ్చితంగా మన ఉద్యమకారుల గురించి తెలుస్తుంది. ఇప్పుడు జిల్లాల వారీగా ఉన్నారనుకో ఉద్యమకారులు, వాళ్ళ ఎమ్మెల్యేని ఇంటికి ముంగడనే కూర్చోవాలి, ఆయనను బయటికి రాకుండా చేసినాం అనుకో, అన్ని జిల్లాలల్లో మనం ఏందనేది సత్తా అన్నది తెలుస్తుంది. లేకపోతే మనం ఇప్పటి వరకు మనం ఏం చేసినా సరే, ఇన్ని సంఘాలు కూర్చొని కూడా ఏం చేసినా సరే మనం ఇట్లనే ఉంటుంది, ఇన్ని మీటింగ్లో పెడుతూనే ఉంటుంది. ఇప్పుడు అసెంబ్లీ జరుగుతున్న సందర్భంగా ఎమ్మెల్యేల ఇంటికాడ ముట్టడి చేసినాం అనుకో, వాళ్ళు ఏ దగ్గరికి వెళ్తారు? అసెంబ్లీ దగ్గరికి రారు కదా, మనం అక్కడనే ముట్టడి చేయాలి. ఇదే నా ఆలోచన. ఒకవైపు బడ్జెట్ సమావేశాలు జరుగుతుంటే, బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని చెప్పి
మంత్రులకు విన్నవించుకున్నాం, కొంతమంది ధర్నాలు చేసిర్రు, కొంతమంది సంతోషపడి పాలాభిషేకాలు కూడా చేసిర్రు. ఎందుకంటే చాలాసార్లు మోసపోయినాం, గతంలో మోసపోయినాం, తిరిగి మళ్ళా తిరిగి మోసపోబడుతున్నాం మనం. ఇవాళ ఒక చిన్న విషయాన్ని గుర్తు చేయాల్సి తప్పలేదు. ఆ రోజు 1200 మంది బలిదానాలు చేసుకున్నటువంటి ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నటువంటి సందర్భంలో ఇవాళ ఉద్యమకారుల కోసం మళ్ళొక్కసారి కొట్లాడి చివరికి నిన్న ఒక ఉద్యమకారుడు ఊరేసుకొని సచ్చింది. చాలా బాధాకరమైనటువంటి విషయం మిత్రులారా. నిన్న మేము అక్కడ ఆ సంతాప సభకు వెళ్ళినాం, సంతాప సభ జరిపినాం. చాలా పేద కుటుంబం, మనందరికీ తెలుసు, చాలా సుపరిచితుడు. నిన్న మొన్నటి దాకా మనతో కలిసి ఆడిపాడినోడు, పాదయాత్రలు చేసినోడు, ఢిల్లీ దాకా పోయినోడు పెద్దరన్నం బట్టి. అదేవిధంగా మొన్న మిలియన్ మార్చ్ సందర్భంగా ఆయన రామరెడ్డి అన్న గారు ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఆ పోస్టర్లు అంట పెట్టుకుంటూ కూడా ఆ మెదక్ జిల్లా అంతా తిరిగాయి. ఇవాళ చాలా అధ్వానమైనటువంటి పరిస్థితిని ఎందుకు చెప్తున్నా అంటే మిత్రులారా, అంటే ఆ రోజు రాష్ట్రం రావడం కోసం చచ్చిపోయినా, మళ్ళీ ఇవాళ ఉద్యమకారుల ఇవాళ హక్కుల కోసం కూడా చావాల్సినటువంటి అధ్వానమైనటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఏర్పడ్డది. కాబట్టి ప్రభుత్వానికి ఇతను చావుతోనైనా కనువిప్పు కలగాలని కోరుకుంటున్నాను నేనైతే. ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను ఇవాళ మిత్రులారా బడ్జెట్ సమావేశాలలో ఖచ్చితంగా బడ్జెట్ కేటాయించాలి ఉద్యమకారుల కోసం అని చెప్పి వినతి పత్రాలు ఇచ్చిన. గవర్నర్ ప్రసంగంలో లేదు, మేము కూడా పోయినాం, పొన్నం ప్రభాకర్ గారిని కలిసినాం, వ్యక్తిగతంగా ఆయనతోని ఒక పెద్ద మనిషిని తీసుకొని పోయి మాట్లాడినాం. ఆయన చాలా సానుకూలంగా మాట్లాడినాం, కానీ ఎక్కడ కూడా అసెంబ్లీలో ప్రస్తావన రాలేదు. ఒక ఎమ్మెల్యే ప్రస్తావన తీసుకొచ్చిండు ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలు, దాన్ని కూడా ప్రభుత్వం దాటవేసినట్టుగా మాట్లాడారు. దానికి సరి అయినటువంటి సమాధానం కూడా చెప్పలేదు. అంటే ఉద్యమకారులను ఒక కరివేపాకులాగా తీసేస్తారు. నేను ఎందుకు చెప్తున్నా అంటే వివిధ పార్టీలు జెండాలు ఎజెండాలు ఏమున్నా అవన్నీ పక్కన పెట్టి ఇవాళ ఉద్యమకారులమంతా ఏకం కావాల్సినటువంటి తరుణం ఏర్పడ్డది. పదవులని వచ్చినాయి అంటే తెలంగాణ వచ్చినందుకే వచ్చింది, లేకపోతే మనని ఎవడు కూడా ఈ యొక్క ప్రభుత్వంలో మంత్రులుగా ఎమ్మెల్యేలుగా మరి ఎవడు ఈ ప్రజల్లో మన స్థానమే లేదనే ఒక్క క్షణం కూడా ఆలోచన చేసిన పాపన పోలేదు. అందుకోసమే మేము ఇంతకుముందే మా తెలంగాణ ప్రాంతీయ ఉద్యమ సమితి తరఫున ఆల్రెడీ నోటీస్ ఇచ్చినాం. పెద్దలు రామరెడ్డి గారు, ఇక్కడున్న పెద్దలందరూ మనం అందరం కలిసి ఒకే వేదికగా ఒక పటిష్టమైన ప్రణాళిక తయారు చేసి మనం ప్రభుత్వానికి ఒక యుద్ధమే ప్రకటిద్దామని మమ్మల్ని అందరినీ మరి వాళ్ళు చెప్పి మేము ఉపసంహరించుకున్నాం. కాబట్టి మరి దాన్ని మళ్ళా పునరాలోచన చేసి వాళ్ళు మరి ఏ ఆదేశం ఇచ్చినా మనం అందరం కూర్చొని ఇక్కడ నుండే మన ప్రణాళిక తయారు చేయాలి. ఈ ముఖ్యమంత్రి మీద మనకు ఆశలు ఉన్నాయి. ఒక కొలిక్కి వచ్చింది మొన్నటిదాకా, సరే ఏదో రకంగా మనకు అందరికీ ఒక ఆశ చెప్పిర్రు. ఆ ఆశ ఈ 30 తారీఖు లోపల అసెంబ్లీలో జరుగుతుందని అనుకుంటున్నాం, కానీ జరిగే ఆలోచన కనబడతలేదు. ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకుందాం. ఈరోజే సంఘానికో 2 సంఘానికో 3 కూర్చుండి ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయానికి కట్టుబడి ఉండి ఖచ్చితంగా మనం ఏది ఏమైనప్పటికీ ఆ నిర్ణయ ప్రకారంగా 100% పనిచేసినట్టయితే తప్పకుండా ప్రభుత్వం దిగస్తుంది. మన ఆశయాలను కొనసాగిద్దాం, మన ఆశయాలను మనం నిజంగానే ఆశిస్తామనేది నేను భావిస్తున్నా. కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి సంఘాల అధ్యక్షులకు, చైర్మన్లకు, మరి వైస్ చైర్మన్లకు, ప్రధాన కార్యదర్శులకు అందరికీ ఖచ్చితంగా ఆ రోజుల్లో ఎట్లయితే మనం ఉద్యమం చేసి కొట్లాడినామో ఈరోజు కూడా కొట్లాడితేనే వస్తుంది అనేది మా ఒక అభిప్రాయం, నా ఆలోచన. మా సంఘం ఉద్యమకారుల వేదిక సంఘం తరఫున 100 కాదు 500 మందిని పట్టుకొస్తా నేను గోదావరి కంచి. నా దగ్గర లిస్ట్ ఉంది అన్నయ్య, నా దగ్గర లిస్ట్ ఉంది, ఫైల్ ఉంది. మీ సంఘానికి ఎఫ్ఆర్ఐతోని
ఒక్కొక్కరి మీద 22, 20, 15, 16, 18, 40 రోజులు జైలు వాళ్ళ లిస్టు ఒరిజినల్ ఉద్యమకాలను నేను నా దగ్గర పెట్టుకున్నా. తప్పకుండా నేను అందరినీ పట్టుకొస్తా. ఎవరి ఖర్చు వాళ్ళు పెట్టుకొని మన కొరకు పోరాడదామనేది నేను అందరికీ చెప్పిన సిద్ధంగా రెడీ ఉన్నారు. కాబట్టి నాకు మీరు ఈ అవకాశం ఇచ్చిన పెద్దరికి మనల్లా అందరికీ పేరు పేరున నేను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మనకు మోసం చేస్తుంది, తప్పకుండా మోసం చేస్తుందని నేను మనం చెప్తున్నాను. నేనైతే నమ్మను. మీరు ఎవరు నమ్మినా నేను నమ్ముతలేను. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం చేసినోడి ఒక బ్యాంకు నౌకరు బ్యాంక్ ఆఫీసర్ను అక్షరాల రాజీనామా చేసి నేను ఉద్యమం చేసిన కోదండం ఆధ్వర్యంలో. కాబట్టి వల్ల వాళ్ళ నడిచిపెట్టాలంటే అలసబిల్లి ముట్టడో లేకుంటే సీఎం ముట్టడో అవి కాదు. గ్రామాన వాళ్ళు చేస్తున్న మోసాలు అరికట్టాలని మనం చెప్తున్నా. నా చెల్లె కలవే చెల్లె కూడా ఇంత మోసం అని అర్థం చేసుకోవాలి. ప్రతి వాడలు కూడా మహిళా గ్రూపులు అన్ని సంఘాలు ఉన్నాయి, గిట్ట చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం. మరి మన పొన్నం ప్రభాకర్ అయినా ఆ రోజు పార్లమెంట్లో కొట్లాడాడు, పెప్పర్ స్ప్రే కొట్టి లగడపట్టి రాజగోపాల్ గారు కళ్ళు పోతాయని. తర్వాత మా కరీంనగర్ వచ్చినప్పుడు తెలంగాణ చౌకులో ఎక్కడ మళ్ళా నువ్వే నాకు పోకియాలని నేను ఇచ్చిన. మరి వారికి తెలియదని అడుగుతున్నా, సమానయంగా అడుగుతున్నా. అన్న పొన్నం ప్రభాకర్ గారు ఇంతమంది గోసదల్లుతో ముందర పడి సీఎం గారిని మెప్పియవలసిన అవసరం ఉందని మనం చెప్తున్నా. మనం 2 రకాల పని చేయాలి. ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకోవడం ఒకటి. ఉద్యమ జేఏసీలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఆ నాయకత్వానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈడ క్లియర్గా ఉద్యమ సంఘాలు అన్న టైం ఒక్క నిమిషం ఎక్కువ తీసుకుంటాం. ఈ సంఘాలు ఎవరెవరు ఉన్నారో మీ దగ్గర పనిచేస్తున్నటువంటి వాళ్ళని ఎట్లా ఆదుకుందాం అనేది ఒక ప్లాన్ చేయండి. అందరూ కలిపి ఒక 4-5 సంఘాలు చాలా సీరియస్గా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ సంస్థలన్న ఆలోచన చేసి ఉమ్మడిగా ఈ ఉద్యమకారుల కోసము ఒక ఫండ్ రైజ్ చేస్తారా, వాళ్ళకు ఒక జాయింట్ అకౌంట్ పెట్టి వాళ్ళ ఆపది సంపదికి వాళ్ళ కష్టాలలో ఆదుకోవడానికి ఆ ఫండ్ను ఏమన్నా మనం ఉద్యమ సంస్థలుగా కూడా చేయాలి, తప్పేం లేదు. కాబట్టి అట్లా ఒక జాయింట్ అకౌంట్ పెట్టి ఎవరన్నా పెద్ద మనుషులు ఇలాంటి వాళ్ళు సహాయం చేసేటువంటి వల్ల అది తీసుకొని ఒక సహాయ నిధిని ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనంగా ఏర్పాటు చేసుకోవడం ఒకటి, ప్రభుత్వం ద్వారా కూడా సహకారాన్ని ఎట్లా పొందాలి, మన డిమాండ్స్ని ఎట్లా నెరవేర్చుకోవాలి అనేది రెండో అంశం. ఈ 2 చాలా ప్రధానమైనటువంటి ఉద్యమకారుల సంక్షేమము ఒకటి, మనం అందించాల్సినటువంటి సంక్షేమం ఒకటైతే ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి సంక్షేమం ఏంటిది అనేది 2. ఈ రెండింటిని ఎట్లా సాధించుకుందాము అనేటువంటి అంశాన్ని మనం ఏ కార్యక్రమాన్ని తీసుకున్నాము, మనకు ఎక్కువ నష్టం లేకుండా తక్కువ నష్టంతో తక్కువ శ్రమతోటి మనం వాళ్ళ మెడలు ఎట్లా వంచుతాము అనేటువంటిది ప్రాక్టికల్గా మనం ఆలోచన చేసి ఉద్యమ కార్యాచరణ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కనుక మనం ఈసారి ఎలక్షన్స్ విషయంలో అది ఏ ఎలక్షన్ అయినా కానీ మనమే మన ఇండ్ల మీద జెండా బాతుకుందాం, ఉద్యమకారుని జెండా బాతుకుందాం, ఉద్యమకారుల జెండా జేఏసీ జెండా బాతుకుందాం. మా ఇంటికి ఏ రాజకీయ పార్టీ నాయకుడు రావద్దు, మేము మా ఉద్యమకారులకే ఓటేసుకుంటాం. నేను మా ఉద్యమకారుల డిమాండ్ నెరవేరేదాకా ఏ రాజకీయ పార్టీకి ఓటేయను, లేకపోతే మీరు ఎవడు నా గడప కూడా దాటద్దు అని చెప్పి మనం ఇలాంటి కొన్ని ఎత్తుగడలతోటి మనం వాళ్ళను ఇది చేయగలిగితే ఏమైనా ఫలితం ఉంటుందేమో. ఈ రకంగా ఒక ఉద్యమ పందాన్ని ఒక డిఫరెంట్ వేలో ఆలోచన చేసి మనం ఆ రకంగా ఒక సహాయ నిరాకరణ పద్ధతి లోపల ఆయా పార్టీలకు మనం హెచ్చరిక చేస్తే బాగుంటుంది. అది కాకపోతే ఖచ్చితంగా మనం చెలో అసెంబ్లీ అందామా పార్లమెంట్ అందామా దాని గురించి కూడా ఆలోచన చేయాల్సిందే. ఆ రోజు 10 సంవత్సరాల తెలంగాణ 10 సంవత్సరాలు వచ్చిన టీఆర్ఎస్ పీరియడ్లో మనం ఏ రోజు కూడా మన ఉద్యమకారులను బయట వచ్చి అడగలేదు, ఏ రోజు మనం ధర్నాలు చేయలేదు, ఏ రోజు పాలాభిషేకాలు చేయలేదు, ఏ రోజు దీక్షలు చేయలేదు. కానీ మంచికో చెడుకో ఉద్యమకారుల అంశం ఆ రోజు రాహుల్ గాంధీ గారు గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. మంచికో చెడుకో ఇప్పుడు నాలాంటి కడుపు నిండి
ఉండొచ్చు, 1% ఉండొచ్చు. కానీ కడుపు కాలిన అన్నదమ్ములు నా అక్క చెల్లెలు చాలా మంది ఉన్నారు. పాషమన్న మీకైతే నేను పర్టికులర్లీ మీకే చెప్తున్నా, మా మహిళా ఉద్యమకాలకు 33% రిజర్వేషన్ మహిళలకు అని ఎట్లా అంటుండ్రో, కానీ మా మహిళలకి, మహిళా ఉద్యమకాలకు, మా మహిళలకు మాత్రం అన్యాయం జరుగుతూనే ఉంది. అన్న మీరు దిలీప్ అన్న మీరు కూడా ఒక దృష్టిలో పెట్టాలా. ఎందుకంటే దిలీప్ అన్న కొద్దిగా మీరు ముందల పడట్లేరు, ఈ మధ్యకాలంలో కొద్దిగా వెనకవైపోయి ఉంటారు ఉద్యమం. ఎందుకంటే మీలాంటి పెద్ద గొప్పలు కానీ కొద్దిగా అన్న పెద్దోళ్ళు అయినా కానీ పాషమన్న ముందే ఉంటారు. పాషమన్న పర్టికులర్గా మీ దృష్టి చేస్తున్నాం, ఎందుకంటే మాకు అన్యాయం జరుగుతూనే ఉంది. ఇవాళ 33% రిజర్వేషన్ అంటే 10 మంది మాట్లాడినప్పుడు ఒక మహిళకి ఇస్తున్నారా చెప్పండి? ఎక్కడ కూడా జరగట్లేదు. కానీ ఎవరికైనా చెప్తున్నాం, మేమే ఉద్యమం చేయలేకలేం, మా మీద కూడా ఎఫ్ఐఆర్లు అయినాయి, మా ఇంట్లో ఆత్మ బలిదానం కాలేదు. కానీ ఆ రోజు ఉద్యమ సమయంలో నా భర్త ఒక గస్టెడ్ ఆఫీసర్, ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, నా భర్త మీద కేసు అయింది, నా మీద కేసు అయింది. అయినా కానీ ఆ సమయంలో నా తండ్రి నా భర్తకి ఎక్కడ సస్పెండ్ అవుతాడు అని నా భర్త అదే రోజు హార్ట్ అటాక్తో చనిపోయిండు. మేము కూడా మా ఇంట్లో ఆత్మ బలిదానం ఎక్కడ సూసైడ్ చేసుకోలే కానీ గుండాకి సచ్చిన నా తండ్రి. అటువంటి ఉద్యమం మీ మహిళలను కూడా చేసినాం. మీ మహిళలను ఎక్కడ తక్కువ చేయలేదు, ప్రతి దగ్గర మీ మహిళలను చేసింది. ఆ రోజు వంట వార్పులో మాదుంది. ఈ కాంగ్రెస్ పార్టీ అనేది ఈ తెలంగాణ రాష్ట్రంలో లీజు అంటే ఒక వ్యక్తికి లీజుకి ఇచ్చి వెళ్ళిపోయింది. ఒక వ్యక్తికి లీజుకి ఇచ్చి వెళ్ళిపోయింది ఇక్కడ పదవిని. మనం ఎవరి ముందర ఇప్పుడు మాట్లాడాలా? మనం ఎవరిని అడగాలా? మనం అంటున్నాం పొన్నం ప్రభాకర్ నడుస్తుందా, ఛాయ్ దాపుతుండో, ఆయన మనకెందుకు వచ్చింది, వీళ్ళతో నిష్ఠలం ఎందుకు కావాలని ఒక ఛాయ్ దాపి మంచిగా మాట్లాడి వెళ్ళిపోతున్నాం. ఇంకో శ్రీధర్ బాబు అన్న దగ్గర పోతే ఆయన మహోత్తముడు, ఆయన బ్రాహ్మణుడు, ఆయనకు తెలిసినని మరి ఏమంటారు విద్య ఎవరికి తెలియదు, సూత్రాలు. కాబట్టి ఆయన కూడా మనకు మంచిగానే, మనం ఏమనుకుంటున్నాం అంటే పోంగానే మనకు బాగా మంచిగా మాట్లాడుతుర్రు, మనకేదో దగ్గర పడ్డట్టు ఉన్నది రోజులు, మనకు మంచి జరిగేదని మనం అనుకుంటున్నాం. ఇదన్నీ కావు కావు కావు. ఎందుకంటే కనీసం ఈ ప్రాంతీయ పార్టీ కన్నా మన పార్టీ డ్యామేజ్ అవుతుందేమో ఉద్యమకారుల వల్ల అనే ఒక భయం ఉండి ఏదన్నా ఆలోచించే ప్రసక్తి ఉండేదేమో అప్పుడు చేసింటే. కానీ ఈ పార్టీకి ఎవరికి భయం లేదు. ఈ పార్టీ ఎవరిది కాదు. లీజుకి ఇచ్చినోడు ఢిల్లీలో ఉన్నాడు, వానికి ఇక్కడ ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి మనము వీళ్ళ ముందల ఏం చేసినా కూడా వీళ్ళకు చలనం ఉండదు. ఎందుకంటే వీళ్ళ మాటలు, వీళ్ళ లాంగ్వేజ్, బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే ఖచ్చితంగా మనకు మళ్ళీ అన్ని భూములు అమ్ముకుంటున్నారు. తెలంగాణలో భూములు అమ్ముకొని ఏం చేస్తుండ్రు? వాళ్ళకు వచ్చే కాంట్రాక్ట్లు ఎక్కడ వస్తాయో, వాళ్ళ కమిషన్లు ఎక్కడ వస్తాయో ఆ పనులకు పెట్టుకుంటారు. మనకు ఒక్కడన్నా ఒక్క ఎకరం ఉద్యమకారులకు కనీసం హై రైజ్ బిల్డింగ్లు మీరు ఒక సింగిల్ బెడ్రూమ్ ఇస్తారా, ఏమిస్తారా, ఇచ్చి కడదామనే ఆలోచన ఎవరికైనా ఉందా? ఆ మాట ఎవరైనా మాట్లాడుతుర్రా?